సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Yeah. సార్. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఈ హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి అనేది మనం నిజంగా మాట్లాడాలంటే స్టేబుల్గా ఉంది. ఈ స్టేబుల్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఈ స్టేబుల్ రిలీజ్ అవుతుంది తర్వాత ఇది ఒక అద్భుతమైన ప్రగతి రూపంలో రూపొందుకునే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా రియల్ ఎస్టేట్లో? రియల్గా ఇన్వెస్ట్మెంట్లో ఈరోజు రియల్ ఎస్టేట్లో చేయాలంటే ఇది రైట్ టైం. ఎందుకంటే స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఉన్న ప్రైస్ ఏదైతే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటుంది. ఈ స్టేజ్ దాటిపోయినప్పుడు మనము మళ్ళీ హైదరాబాద్ ఏదైతే పడమర భాగాల ఏదైతే గచ్చిబౌలి కానీ కోకాపేట కానీ ఆ రకంగా అద్భుతమైన రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర మనకు ప్రతి ఒక్క కస్టమర్కు అందుబాటులో రేట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో 100% గ్రోతింగ్ ఉంటుందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తాం. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం కుదిపేస్తున్నది. సో ఇప్పుడు ప్రజలలో కూడా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఎలాంటి మార్పును తీసుకొచ్చింది రియల్ ఎస్టేట్ రంగంలో? రియల్గా చెప్పాలంటే హైడ్రా అనే దాన్ని మనం రియలబుల్గా నిజాయితీగా ఎక్కడైతే ఉన్నదో ఆ హైడ్రా అనేది ఏవి కూడా మన కస్టమర్లకు నష్టం పంచేది కాదు. అలాగే ఇన్వెస్టర్లకు కానీ అక్కడ బిల్డర్స్ కానీ ఏదైతే రియాయితీ ఉందో ఆ రియాయితీని చూసి కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ హైడ్రా మనకు ఒక మంచి లెసన్ తెలిపిందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే బఫర్ జోన్ కానీ ఇప్పుడు వాటర్ మన ఏదైతే గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిర్మాణం అవుతుందో వాటిని చెక్ చేసుకొని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ని మనం చూడవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం ఎమరాల్డ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? ఎందుకు బెస్ట్ అనుకుంటున్నాం ఎమరాల్డ్ రియల్ ఎస్టేట్ రంగంలో? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎలాంటి ప్రాజెక్ట్స్ని మీరు కస్టమర్లకు అందిస్తున్నారు? మనము ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 వద్ద ఒక దాదాపు 1.25 ఎకరాలని మనము కంపెనీ పేరు మీద పర్చేజ్ చేసి ఇక్కడ మనము ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్వహిస్తున్నాం. నిజంగా ఈరోజు మనం ఈ ట్విన్ సిటీలో ఎగ్జిట్ నెంబర్ 13 అనేది రాబోయే రోజులలో ఒక ప్రైమ్ లొకేషన్గా ఏర్పడబోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ మన ఏదైతే ఆదిబట్ల తేజ బిహాయింగ్ ప్రాజెక్ట్ అతి దగ్గరలో మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కానీ దాదాపు 40-50 వేల మంది ఎంప్లాయ్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్స్కాన్ కంపెనీ కానీ అలాగే టీసీఎస్ కంపెనీ కానీ టాటా ఏరోస్పేస్ కంపెనీ కానీ అన్నీ కూడా మనకు అతి దగ్గరలో దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలోనే మన ఆదిబట్ల ప్రాజెక్టు దూరంలోనే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా రేపు రాబోయే రోజులలో 2-3 సంవత్సరాలలో వాళ్ళు పెట్టిన దానికి 100% బెనిఫిట్ పొందారనే విషయానికి మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతం మేము ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆదిబట్ల ఈ తేజ బిహాయింగ్ ప్రాజెక్టుని పర్సనల్గా పర్చేస్ చేసి కస్టమర్లకు అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టడానికి మా యొక్క కార్యాచరణ అవుతుంది. అయితే ఇది ఒక్కటే కాకుండా మనము హైవే రూట్ మనము ఎలిమినేడ్ మెయిన్ రోడ్ మీద హైవే నేషనల్ హైవే మీద మనం తేజ ఎంక్లేవ్ అనే ఒక 2 ఎకరాల ఓపెన్ ప్లాట్స్ని కూడా చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో మా యొక్క టీం వర్క్ కానీ మా యొక్క ఎండి గారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళి కస్టమర్లకు అందుబాటులో ఉండుకుంటూ అందరికి కూడా లాభాలు వచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని మాత్రం ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు అంటే బయటలో ఉన్నటువంటి చర్చలు గేటెడ్ కమ్యూనిటీస్ బెస్ట్ ఉంటారా, లేకపోతే బయట ఓపెన్ ఫ్లాట్గా లేదా ఇండిపెండెంట్గా హౌసెస్ ఉంటే తీసుకుంటే బెస్టా? ఇందులో ఏది తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి? ఎలాంటి రకాల బెనిఫిట్స్ కానీ ఉపయోగాలు పొందవచ్చు కస్టమర్లు? మీరు అడిగే క్వశ్చన్లోనే సమాధానం ఉన్నది. గేటెడ్ కమ్యూనిటీ అంటేనే అదే హై ప్రొఫైల్ వ్యక్తులను నివసించే ప్రాంతం అది. ఆ రకంగా గేటెడ్ కమ్యూనిటీలో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు హై ప్రొఫైల్ ఫెసిలిటీస్ తోటే ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా ఈ యొక్క ఇంత సువిశాలమైన ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో రకాల రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి రకరకాల వ్యక్తులు నివాసం ఉంటారు. కాబట్టి మెయిన్గా మన గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ అనేది చాలా అద్భుతంగా మనం ప్రొవైడ్ చేయొచ్చు.
అలాగే మనం ఉన్న పరిసర ప్రాంతాల్లోనే అన్ని రకాల మన ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మనం డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో పర్చేజ్ చేస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైన ప్రగతిని, అద్భుతమైన లాభాల్ని సాధించవచ్చని తెలియజేస్తుంది.